మూసిపోయి వెనక తీసుకుంటే మూసికి వెనక తీసుకో. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు అయిపోతుంది. నాగరాజ్ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, నాగరన్న నాయకత్వం, విజయన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, విద్యాసాగర్ రావు నాయకత్వం, సంజయ్ నాయకత్వం. జై తెలంగాణ. కోట్ల మండలం నాగర్పేట గ్రామం నుంచి చాలామంది యువకులు రైతులు ఇంకా ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి రైతులు పడుతున్న కష్టాలు చూసి ఇది ప్రభుత్వం ఏమి చేయలేదు, ఏదో మోసపోయిన అప్పుడు 10,000కు 15,000 ఇస్తారన్నాడు రైతు బంధు, రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు. అన్ని నమ్మినాం, ప్రజల ఆశించడం ఎవరైనా డబ్బులు వస్తున్నారంటే ఎవరు వద్దన్నారు నమ్మి మోసపోయినామని చెప్పి చాలామంది యువకులు ఇవాళ రైతాంగం అంతా కూడా నాగర్పేట గ్రామం తగ్గి వచ్చి చాలామంది ఇంకా ఊరంతా కూడా, ఎందుకంటే ఎలక్షన్ కూడా దగ్గరికి వస్తున్నారు కనుక ఇది చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము కూడా మీతో వస్తామని చెప్పి చాలామంది మా దగ్గర ఉన్న సింగనూరు చైర్మన్ నర్సారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ వచ్చి కూడా ఇవాళ మా కోప్షన్ మెంబర్ కయ్యూమ్ గారు వాళ్ళందరూ కలిసి ఇవాళ పార్టీ చేయనందుకు వారికి స్వాగతం పలుకుతున్నా. తప్పక వారందరూ కూడా అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇదే ఆలోచన ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదు కనుక మనకు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వమే మన శ్రీరామ రక్ష అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ వస్తేనే మళ్ళీ న్యాయం జరుగుతుంది. రైతాంగాన్ని ప్రతి కులాన్ని అందించడం, యాదవులు గొడ్డు ఇచ్చినాము, మత్స్యకారులకు ఏదైతుందో వాళ్ళకి చేపల పిల్లలు వేసినాము. ఎప్పుడు వేసిన ఆదం లేడు, చేపలు లేవు. ఇప్పుడు ఇక్కడ చేపలు దొరకాలంటే మళ్ళీ ఆంధ్ర నుంచి సప్లై చేసుకున్న చేపల పరిస్థితి ఏర్పడ్డది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. రైతాంగం కానీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. తప్పగా రేపు రాబో కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో సురక్షితంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.